ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ లీ క్యాన్ యూ ఒక మాట అన్నారు. వాట్ హ్యావ్ ఐ గివెన్ అప్ ఈజ్ మై లైఫ్, వాట్ హ్యావ్ ఐ బిల్ట్ ఈజ్ సింగపూర్. నేను దారపోసింది ఏంటి అంటే అది నా జీవితం, నిర్మించింది ఏంటి అంటే సింగపూర్. సింగపూర్ ఒకటే తరంలో ఒకటే జనరేషన్లో థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీ అవటానికి ట్రాన్స్ఫార్మ్ కావటానికి ఆయన తన జీవితాన్ని దారపోశారు. ఇన్ఫ్యాక్ట్ 1960లో సింగపూర్ మలేషియా నుంచి అంటే మలేషియా సింగపూర్ని పక్కకు దోసేసినప్పుడు సింగపూర్ కష్టాల్లో ఉన్నప్పుడు సింగపూర్కి సంబంధించి ఇన్వెస్టర్స్ ఎక్కడుంది సింగపూర్ అని ఎతికేవాళ్ళంట. సింగపూర్ వాళ్ళు దాన్ని మ్యాప్లో పాయింట్అవుట్ చేసి ఇదిగో మా చిన్న ప్లేస్ అని చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు సింగపూర్ అంటేనే ఒక ప్రైడ్. సో అనుకుంటే ఒకటే తరంలో మనం ఏదైనా సాధించవచ్చు. ఒకటే వ్యక్తి అనుకుంటే ఎంత బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు. కానీ దానికి 5 సూత్రాలు ఉండాలి. 1 డిసిప్లైన్, 2 క్లారిటీ ఆఫ్ థాట్, 3 ప్లానింగ్, 4 డిజైర్, 5 పర్పస్ ఆఫ్ లైఫ్. డిసిప్లైన్ మనిషికి క్రిస్టియానో రొనాల్డో ప్రకారం ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ప్రకారం హార్డ్ వర్క్, టాలెంట్ ఒకటే సరిపోదు ఈ ప్రపంచంలో, కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్పి కేవలం టాలెంట్తోనే గెలవలేము అని చెప్పారనమాట. అదేవిధంగా మైక్ టైసన్ ఫేమస్ బాక్సర్ మీరు వినే ఉంటారు. ఆయన కూడా కన్సిస్టెన్సీతో ఏదైనా చేయొచ్చు, ఎంత పెద్ద ఆటనైనా గెలవచ్చు, ఎంత పెద్ద లక్ష్యానైనా ఛేదించవచ్చు అని చెప్పారు. వీళ్ళందరూ నిజమైన హీరోసే. అదేవిధంగా మనం చూస్తే దేనికైనా సరే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. అసలు మనకి ఏం కావాలి దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే మనం అన్నీ మిస్ అయిపోతాం. ఇందాక చెప్పాను లీ క్యాన్ యూ, ఆయన ఒక సింగపూర్ని బిల్డ్ చేయాలని ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. దానికోసం దేన్నైనా వదిలేసే ఆ సాక్రిఫైస్ నేచర్ ఉందన్నమాట. మీరు వినే ఉంటారు నోవాక్ జకోవిచ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. ఆయన ఒక మాట అంటారు, ఆయన సెర్బియా అనమాట. 1990స్లో ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపైన కూడా బాంబ్స్ పడాయంట. చుట్టుపక్కల మొత్తం బాంబుల వర్షం, అక్కడ యుగోస్లేవియన్ వార్ ఆ టైంలో. కానీ ఆయన తన ఫోకస్, తన క్లారిటీని వదలలేదంట. ఆయన అదే అంటారు, క్లారిటీ ఉంటే మనిషి ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అదేవిధంగా డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ అంటే మనకు అది సాధించాలని బలమైన కోరిక మనసులో ఉండాలి. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ చూడండి, ఎలాంటి స్థాయి నుంచి క్రికెట్లో గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు, భారతరత్న అవార్డు వచ్చింది. క్రికెట్ని ఏ స్థాయికి ఆయన తీసుకెళ్ళాడు, సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి తీసుకెళ్ళాడు, క్రికెట్ అంటే సచిన్ అనే స్థాయికి తీసుకెళ్ళాడు అనమాట. సో అత్యంచలమైన డిజైర్ మనకు ఉండాలి. ఆ డిజైర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్లానింగ్ అంటే మనం ఏదైతే అనుకున్నామో, మీరు ఏ సక్సెస్ఫుల్ వ్యక్తిని చూడండి, అకాంప్లిష్డ్ వ్యక్తిని చూడండి, ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది లైఫ్లో, పక్కా ప్రణాళిక ఉంటుంది అనమాట. అది నాకు చాలా నచ్చే అంశం. ఇక్కడ అలీబాబా మీరు వినే ఉంటారు, ఈ కామర్స్ జెయింట్ జాక్ మా, ఆయన చెప్తాడనమాట. ఆయన తన వారాన్ని, తన టైంని వారం మొత్తం చూసుకోడు, మైక్రో మేనేజ్మెంట్ చేసుకుంటాడు. వారంలో 50 tasks 60 tasks అలా వారాన్ని ఇన్ని టాస్క్ చేయాలి, ఈ వారంలో ఇన్ని పనులు నేను చేయాలని ముందే షెడ్యూల్ వేసుకుంటాడంట. అట్లా ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరానికి ఒక షెడ్యూల్స్ ఉంటాయంట. సో అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తాడంట ఆయన. అలాంటి వాళ్ళు సక్సెస్ తీసుకుంటారు. సో అన్నిటికీ మించి పర్పస్ ఆఫ్ లైఫ్. అసలు మనం ఏ పర్పస్తో మనం ఇక్కడ ఉన్నాం, ఆ పర్పస్ ఆఫ్ లైఫే మన డిజైర్ని, డిసిప్లిన్ లీడ్ చేస్తుంది అనమాట. మైకేల్ ఫెల్ప్స్ మీరు వినే ఉంటారు, ఫేమస్ స్విమ్మర్ అనమాట, వరల్డ్ ఫేమస్ స్విమ్మర్. ఆయన ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా తన స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడంట. అంటే ప్రతిరోజు అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. సో ఇన్ని ఉన్నప్పుడు, అంటే ఇన్ని మంచి లక్షణాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ రంగంలో అయినా తన ముద్ర వేసేస్తాడు. అది డిజైర్ కావచ్చు, డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, వీటన్నిటికీ ఒక మంచి ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు అనుకుంది మీ చేతుల్లోనే ఉంటుంది, మీరే విజేతలు అవుతారు.